again and welcome back to my channel Singham Wheels and welcome back to another day of my All India road trip and good morning from Vadodara. ఈ రోజైతే వడోదరాలో రూమ్ వెకేట్ చేసేస్తున్నాం. వడోదరాలోని ఒక ప్లేస్ ఉన్నది, ఇంపార్టెంట్ ప్లేస్, లక్ష్మీ విలాస్ ప్యాలెస్. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు ఈ సీజన్కి లాస్ట్ డే అవ్వచ్చు. సో లక్ష్మీ విలాస్ చూసుకొని అక్కడి నుంచి ఇంకొక ప్లేస్ ఉన్నది, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ద టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ద వరల్డ్. సో అది కూడా చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. ప్రస్తుతానికి అయితే లక్ష్మీ విలాస్ ప్యాలెస్కి అయితే వెళ్తాం. వడోదరాలోని వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్. సో అంతే, ఇంకా లెట్ స్టార్ట్. ఇక్కడ నుంచి రూమ్ నుంచి అయితే మాత్రం అది జస్ట్ 3 kilometers డిస్టెన్స్లో ఉన్నది. ఎదురుగా చూస్తుందే మన ఒక చూద్దాం అనుకున్న ప్యాలెస్, లక్ష్మీ విలాస్ ప్యాలెస్. చూస్తుంటే ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ అది. అండ్ ఇది ఒక పెద్ద ఫౌంటైన్ ఏరియా. అండ్ ఓవరాల్గా ఏంటంటే ఇది 700 acres ప్లేస్ అయి ఉందంట. పక్కనే మహారాజా గైక్వాడ్ 3. అక్కడ చూసుకుంటే చిన్న పక్షులు కూడా ఉన్నాయి, స్వాన్ అండ్ నెమళ్ళు కూడా ఉన్నట్లున్నాయి. మహారాజా సయాజీరావు గైక్వాడ్ అంట ఇదంతా, నెంబర్ 3. అండ్ కన్స్ట్రక్షన్ చేసింది అయితే 1980లో స్టార్ట్ చేశారంట. కట్టడానికి 12 years పట్టిందంట. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే సంజాజీరావు గైక్వాడ్ 3 రెసిడెన్స్ ఇది. 1819లో స్టార్ట్ చేసి సుమారు 12 years పట్టిందంట. అండ్ లాన్ అయితే వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ నాట్ అలౌడ్, సో బయట నుంచి చూడండి. లాన్ అయితే అప్పుడు వాళ్ళు ఉపయోగించిన కత్తులు, కటార్లు, గన్స్, ఇంకా వాళ్ళు వాడే సామాన్లు చూసుకుంటే ఇది ఎంట్రన్స్, అప్పట్లో రాజా ఎంట్రన్స్ ఇది. అండ్ వాళ్ళు వాడే కత్తులు, కటార్లు, గన్స్, వాళ్ళ ఈవెన్ దర్బార్ హాల్, అక్కడ ఉన్న ఐటమ్స్, అండ్ ఎక్కడెక్కడో మంచి మంచి స్కల్ప్చర్స్తో ఆర్కిటెక్చర్ వాట్ నాట్, సో మెనీ. అంటే రీసెంట్గా 1890 అంటే ఒక 100 years, సారీ 130 years అయింది. సో స్టిల్ దే ఆర్ వెరీ వెల్ ప్రిజర్వ్డ్, బాగా ప్రిజర్వ్ చేసి వచ్చారు. కంపల్సరీగా అయితే రావాలా. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే వీడియోస్ అవన్నీ తీయడానికి వీల్లేదు అనేసారు. సూపర్ పెయింటింగ్స్ అయితే మాత్రం రాజా రవివర్మ పెయింటింగ్స్ కూడా లాన్ ఉన్నాయి. ఇక్కడ వెనకాల చూస్తుంది అదొక పెయింటింగ్, సూపర్ పెయింటింగ్. అప్పట్లో మహారాజా గైక్వాడ్ అండ్ అతని వైఫ్ లక్ష్మీబాయి అనేవాళ్ళు ఇక్కడ నివసించేవారంట. అన్న వాళ్ళ తరాలు ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇంకా మేడపైన అంటే ఫస్ట్ ఫ్లోర్ అండ్ మధ్యలో ఒక సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నది. అక్కడ స్టిల్ దే ఆర్ లివింగ్, వాళ్ళ పరివారం, అంటే వాళ్ళ తర్వాత తరాలు. ఐ థింక్ ఆవిడ పేరు రాధికా రాజే అనుకుంటాను. ఆవిడ కూడా స్టిల్ లివింగ్ ఇన్ దర్. సో డెఫినెట్గా ఒకసారి వచ్చి చూడాల్సిన ప్లేసే. బట్ నో ఫొటోస్, నో వీడియోస్ అలా. అండ్ లోన్కి వెళ్ళడానికి ఛార్జెస్ అయితే 375 ఏదో కాంబో విత్ ఆడియో గైడ్, ప్యాలెస్ విజిట్ అండ్ ఆల్సో మ్యూజియం విజిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే ఫోటోలు లేవో, వీడియోలు లేవో చిరాకేస్తారు. అంటే బాగుంది ఓవరాల్గా అయితే మాత్రం సూపర్ ప్లేస్ టు విజిట్. కానీ చిన్న డిసప్పాయింట్మెంట్, ఒక ఫోటో కూడా తీసుకోనట్లేదు, బయట నుంచే ఫోటో తీసుకొని వచ్చాడు. దట్స్ ఆల్ విత్ ది ప్యాలెస్. వండర్ఫుల్ ప్యాలెస్. డెఫినెట్గా మన ఇండియాలోనే ఉన్నాము, మన ఇండియాలోనే. ఈవెన్ మోర్ ఏంటంటే లండన్లో ఉన్న బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా ఒక 4 times పెద్దదంట ఈ ప్యాలెస్. సో మార్నింగ్ అయితే ఒక మంచి ప్లేస్కి అయితే విజిట్ చేసాం. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు గో బ్యాక్. మన రిటర్న్ జర్నీలో భాగంగా ఏమంటుందని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని విజిట్ చేయడానికి అయితే ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం, విచ్ ఈస్ 90 kilometers ఫ్రమ్ హియర్. అదండి ప్యాలెస్ విషయాలు. అండ్ ఇప్పుడు మనం అయితే ఎక్కడికి హెడింగ్ టు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, విచ్ ఇస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. 182 meters హైట్. అక్కడికి వెళ్తున్నాం. ప్యాలెస్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం.
అండ్ నా ఇంకొక 90 కిలోమీటర్స్లో మనం విజిట్ చేయబోతున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్ళి అది చూసుకొని అండ్ మనం రిటర్న్ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఇప్పుడు టైం అయితే 11 అయింది. ఆల్మోస్ట్ మనం ప్యాలెస్ అంతా విజిట్ చేయడానికి అయితే ఒక 1.5 hours to 2 hours పట్టొచ్చు. కాకపోతే కొంచెం స్టాట్యూ ఆఫ్ యూనిటీ క్లోజింగ్ టైం 4 or 5 అని విన్నాను. అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరొద్దాం అని చెప్పి స్టాట్యూ ఆఫ్ యూనిటీకి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. అయితే మనం వెళ్ళాల్సింది అయితే సరోవర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. డ్యామ్ పక్కనే డ్యామ్ను ఆనుకొని ఈ స్టాట్యూ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ పెద్ద తతంగా నడుస్తుంది, చెప్తాను చూడండి ఏంటని. ఒక 5 kilometers ముందే పార్కింగ్ దగ్గర ఆపేశారు. అండ్ నా ఇక్కడి నుంచి బస్సెస్ అయితే అరేంజ్ చేశారు. టికెట్ అయితే ఇద్దరికి 760 rupees. యూనిటీ పైకి వెళ్ళి రావడానికి ఒక రేటు, కింద నుంచి చూసి రావడానికి ఒక రేటు. బస్సులో ఊరకు నల్లగా తిప్పుతూ ఈ పాయింట్స్ అన్ని తిప్పుతున్నాడు. ఎవరు ఎక్కడ దిగాలనుకుంటున్నా అక్కడ దిగి ఆ పాయింట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని కైండ్ ఆఫ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ స్టాట్యూ ఒకటే కాకుండాను మన RFCలో వెళ్ళాక డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఒకటి చూడాలంటే వెళ్ళొచ్చు. అండ్ దేర్ ఇట్ ఈస్ అక్కడికి 5 kilometers దూరంగా ఉంది. అండ్ రివర్ రాఫ్టింగ్ ఉన్నది, జంగిల్ సఫారీ ఉన్నది, అలాగే డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్నది. అన్నిటికీ ఏంటంటే ఒక డిఫరెంట్ ప్యాకేజెస్లో డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి. ఆ ప్యాకేజ్ అనేది ఈవెన్ ఒక గైడ్ కూడా మనం హైర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఏంటి ఉన్నాయన్నది ఆ ప్యాకేజెస్ గురించి కూడా రిటర్న్ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. విచ్ ఇస్ బిల్డ్ 182 meters హైట్లో కట్టబడి. ఇక్కడ హై చెకింగ్ ఉన్నది. టికెట్ 380 rupees. తర్వాత లోనకి వచ్చాం. చుట్టూ మంచి గార్డెనింగ్తో మొత్తం అలాగా చేసి ఉంచారు. అండ్ ఇక్కడ ఈవినింగ్ షోస్ అవుతాయి, సంథింగ్ లైట్ షోస్ ఉండాలి. మనం అయితే అంతవరకు ఉండవు, ఏం చెయ్యం. స్టాట్యూ బేస్ దగ్గరికి వెళ్ళి వచ్చాడు. అది చూస్తుంది వ్యూ గ్యాలరీ, అక్కడి నుంచి చూడొచ్చు ఈవినింగ్ టైం షో ఏమైనా ఉన్నప్పుడు. మనం అయితే బేస్ దాకా టికెట్ తీసుకున్నాం, అంటే అక్కడ టాప్ వరకు టికెట్ తీసుకున్నాం. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టాట్యూ చూడడం. స్టాట్యూ వరకు వెళ్ళడానికి అయితే ఇలాగ ట్రావెలర్ అరేంజ్ చేశారు, నడిచే అవసరం లేకుండా. అది కొంచెం దూరంగానే ఉందండి, సుమారు ఎంట్రీ పాయింట్ నుంచి 1 kilometer ఉంటుంది. వ్యూ గ్యాలరీ ఒకటి ఇచ్చారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా అయింది, వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఎలా కట్టబడింది అన్నది మొత్తం డీటెయిల్డ్గా. అండ్ 31st October 2018లో స్టార్ట్ చేశారు. ఇది కన్స్ట్రక్షన్ 2014 10లో అప్రూవ్ అయింది, 14లో స్టార్ట్ చేసి అంటున్నారు, 18కి ఓపెన్ చేశారు. టాప్ నుంచి వ్యూ ఇది. అది సర్దార్ సరోవర్ డ్యామ్. ఇది అదర్ సైడ్ వ్యూగా. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే స్పీషీస్ ఏమేమి ఉన్నాయన్నది కూడా డిస్ప్లేలో పెట్టారు. సో ఇవన్నీ ఎస్కలేటర్స్ అరేంజ్ చేశారు అక్కడ కాళ్ళ వరకు వెళ్ళడానికి. ఇది సూపర్ బాగుంది. ఈ స్టాట్యూ వ్యూ అయితే ఇక్కడి నుంచే బాగుంది. ఏమండి ఇక్కడ కాళ్ళ దగ్గర నుంచి వ్యూ స్ట్రైట్ అప్ చూడాల్సి వస్తుంది. అండ్ ఆ చివరిని చూస్తున్నారు కదా, అదేమొచ్చి సరోవర్ డ్యామ్, సర్దార్ సరోవర్. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే అది నర్మదా రివర్ కింద ఫ్లో అవుతుంది, మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యి మన ప్రీవియస్ సీజన్లో చూసాం కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో. ఇక్కడ నుంచి వెళ్ళి నిన్న మనం వచ్చిన దోర్చులో సంథింగ్ ఏదో ఊరు ఉన్నది, అక్కడ కలుస్తుంది. అండ్ అది సర్దార్ సరోవర్ డ్యామ్.
అసలు గైస్ కిందకి వెళ్ళి కింద నుంచి ఒకసారి టాప్ ఫుల్ వ్యూ ఒకసారి చూద్దాం, చూసి ఒక ఫోటో దిగేసి బయలుదేరుదాం. గైస్ ఈ స్టాచ్యూ అయితే ఇక్కడ నుంచే బాగుంది, పైకి వెళ్ళే కన్నా ఇక్కడ నుంచే క్లియర్గా టాప్ టు బాటమ్ అంతా కనబడుతుంది. ఇంకోటి గైస్, ఇందాక మనం టాప్కి లిఫ్ట్లోని గ్యాలరీ వ్యూకి వెళ్ళాం కదా, గ్యాలరీ వ్యూ అయితే ఈ కాల్ దగ్గర కాదు, అక్కడ పైన కనబడుతున్న బటన్స్ ఉన్నాయి కదా, 1 2 3, ఆ 4th బటన్ ఈ 3rd బటన్కి మధ్యలోని అక్కడ చిన్న గ్రిల్స్ ఉన్నాయి చూడండి, అక్కడ వరకు వెళ్ళాం. నాట్ మోర్ దెన్ 3 minutes ఆఫ్ లిఫ్ట్, 3 minutes కూడా పట్టలేదు అక్కడ వరకు లిఫ్ట్ మీద వెళ్ళడానికి, సూపర్ ఫాస్ట్. సో అది గైస్ మనకు అతను చూస్తున్న స్టాట్యూ, దాని విషయాలు. స్టాట్యూ బెస్ట్ వ్యూ కావాలంటే అక్కడి నుంచే, ఇక్కడి నుంచే నా వెనక చూస్తున్నాను కదా, అక్కడి నుంచే ద బెస్ట్ వ్యూ. జస్ట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఈరోజు సాటర్డే కాబట్టి జనాలు ఏమాత్రం ఉన్నారు, హాలిడేస్లోనే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇప్పుడు కూడా అంత క్రౌడ్ ఏం కాదు ఇది, బట్ వీక్ డేస్లో అయితే ఇది కూడా ఉండకపోవచ్చు. ఏదో వన్ టైం విజిట్ అంతే, ఒకసారి చూసాం అంతే. కాకపోతే థింగ్ ఈస్ దట్ ఇట్స్ ద పాపులర్ అండ్ ద హైయెస్ట్ టాలెస్ట్ ఇన్ ద వరల్డ్. దీని నెక్స్ట్ ఏంటంటే చైనాలో 152 meters హైట్లో బుద్ధుడిది ఉంది. ఇక్కడ సిటౌట్ గ్యాలరీ ఉంది కదా, ఈ సిటౌట్ గ్యాలరీ ఏంటంటే ఈవినింగ్ 6 o'clockకి ప్రొజెక్షన్ గ్యాలరీ ఏదో ఉందంట. ఐ థింక్ ఏమైనా ఆ స్టాచ్యూ మీదకి ఏదైనా ప్రొజెక్షన్, లైట్ ప్రొజెక్షన్ ఏమన్నా షో ఉండొచ్చు. 6 to 8 అంటది. కాకపోతే నేను ఇప్పుడు అంతవరకు ఉంటున్నాను, ఐఎమ్ లీవింగ్. ఇంకా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విజిట్ అయిపోయింది. అరే ఖాళీ లేదా చెయ్యొద్దు, నెక్స్ట్ బస్సు మళ్ళీ పార్కింగ్కి వెళ్ళిపోదాం. సో ఏక్తా నగర్లోని మనం జంగల్ సఫారీ దగ్గరికి వెళ్ళడానికన్నా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర రావాలన్నా, అలాగే ఏక్తా నర్సరీ ఉన్నాయి, అలాగే లైక్ రివర్ రాఫ్టింగ్ ఉన్నది, వాటన్నిటికి వెళ్ళాలనుకుంటే మనం ఇలాగ ఫ్రీ బస్సెస్ అన్నీ ఉన్నాయి. ఫ్రీ బస్సెస్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సుమారు లేదు అదంతా కాదు, స్టాట్యూ ఆఫ్ యూనిటీ చూసుకొని మొత్తం చుట్టూ ఏమున్నదో చూసుకొచ్చేస్తాను అని అంటే అరౌండ్ ఒక సర్క్యులర్ రూట్ ఒక 15 kilometers వరకు ఉంటుంది. ఆ 15 kilometers దీని మీద అలా దర్జాగా తిరగచ్చు. దట్స్ ఆల్. హోటల్ ఐ మీన్ మనం ఇందాక పార్క్ చేసిన దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. టైం అయితే 2:30 అయింది. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ స్టాట్యూ ఆఫ్ యూనిటీని చూసుకొని వెళ్ళాలి అని అనుకుంటే ఈజీగా 1.5 to 2 hours పడుతుంది. అంటే పైకి వెళ్ళి రావడానికి 350 rupees. ఆ లిఫ్ట్ పైన టాప్ ఇందాక 3rd button చెప్పాను, చెస్ట్ దగ్గర ఉండే స్పాట్కి వెళ్ళడానికి. వేరే వేరే ప్యాకేజ్ ఉన్న ఆ ప్యాకేజ్ అని నేను అక్కడికి పార్కింగ్ దగ్గరికి వెళ్ళాక స్నాప్షాట్ తీసి పెడతాను. ఇది మన బ్యూటిఫుల్ నర్మదా రివర్, రైట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ టు గుజరాత్లోని బెక్సీలో కలుస్తుంది. ఎందుకంటే రేట్స్ చార్ట్. ఎస్ఐ ఎంట్రీ అంటే అక్కడ ఉన్న కాల్ దగ్గర వరకు వెళ్ళడానికి, ఎస్ఐ వ్యూయింగ్ గ్యాలరీ అంటే టాప్ వరకు లిఫ్ట్ మీద వెళ్ళాం కదా అది. ఎక్స్ప్రెస్ టికెట్ అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి రావడానికి. ఫారినర్ వ్యూయింగ్ గ్యాలరీ, జంగల్ సఫారీ, రెడ్ జోను, ఆరోగ్య వ్యాను, ఏక్తా నర్సరీ, క్యాక్టస్ అండ్ బటర్ఫ్లై గార్డెన్, విశ్వ వ్యాన్. ఇవన్నీ డిఫరెంట్ టారిఫ్స్. నర్మదా మహారతి యజమాన్ బుకింగ్ 1100 rupees. ఈ ఎంట్రీ దగ్గర క్రూజ్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే క్లోజ్డ్లో ఉంది. అలాగే రివర్ రాఫ్టింగ్ అయితే అవుతున్నట్లున్నది, బుకింగ్స్ అవుతున్నాయి అక్కడ. దట్స్ ఆల్ అండి ఫ్రమ్ ఏక్తా నగర్ బోర్డు దగ్గర ఉన్నాను ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి ఇంటికి అయితే 1600 kilometers. ఇక్కడతో నా ఈ సీజన్ నెంబర్ 11 క్లోజ్ చేసేస్తున్నాను స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర. ఇక్కడ నుంచి ఇంటికి అయితే ట్రావెల్ చేస్తాను. ఇంటికి సుమారుగా 1600 kilometers. ఇక్కడ నుంచి 1600 kilometers అంటే 28 hours ఆఫ్ జర్నీ పడుతుంది. 1628 పర్లేదు, హైవేస్ బాగానే ఉన్నట్లు లెక్క. మెయిన్ హైదరాబాద్ టు వైజాగ్ హైవే అయితే బిందాస్గా ఉంటుంది. మరి ఇక్కడ హైవేస్ అయితే నాకు తెలియదు. ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఫ్రమ్ షిర్డీ వరకు అయితే వచ్చాను, షిర్డీ నాసిక్ వరకు అయితే వచ్చాను. ఇప్పుడు మనం వయా నాసిక్కి వెళ్ళాలి. మరి నాసిక్ అంటే నాసిక్లో నుంచి వెళ్ళాం, నాసిక్ పక్క నుంచి వెళ్తాము. టోటల్ 1600 kilometers వస్తుంది. ఎనీవేస్ మనం
షిరిడి దరిదాపుల్లోకి వెళ్తున్నాం కాబట్టి షిరిడి కూడా విజిట్ చేద్దాం ఆలోచన ఉన్నది. దట్స్ ద రీజన్ వై దిస్ విల్ నాట్ బి అ నాన్ స్టాప్ జర్నీ అయితే కాదు. షిరిడీలో వెళ్ళి షిరిడి దర్శనం చేసుకొని షిరిడి నుంచి అప్పుడు నేను వడియూసే వైజాగ్కి వెళ్తాను. అండ్ మిగతా డీటెయిల్స్ అయితే వెళ్తూ డ్రైవ్లో మాట్లాడుకుంటాను.